నమస్తే అండి. తెలుగు ప్రజలకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఎక్కడ చూసినా పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకరు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా అదే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒకప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిన మాటలు అందరికీ తెలిసిందే. అదేవిధంగా రేవంత్ రెడ్డి సీఎం గతంలో వాళ్ళిద్దరు కొడుకుల్ని, అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకుల్ని అచ్చొచ్చిన ఆంబోతులు లెక్క పెంచి వీళ్ళను అట్లా వదిలిపడేసిండు. ఒకడు ఇసుక దందా, ఒకడు మట్టి దందా అని చెప్పేసి ఈయన కూడా, అంటే దోతి కట్టుకున్న వాళ్ళంతా కూడా రైతులు గారు, పెద్ద మోసగాడు అని చెప్పేసి పోచారం శ్రీనివాసరెడ్డిని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో అన్నాడు. ఇప్పుడు మరి వాళ్ళిద్దరు కలిసిర్రు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతుంది, బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేయబోతుంది, దీని మీద మాట్లాడడానికి పిఎంఆర్ టీవీ స్టూడియోకి ఒక అన్నని పిలిచినాం. అన్న గతంలో చేనేత కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసిండు. ఢిల్లీ వేదిక కూడా అనేక ధర్నాలు, రాస్తారోకాలు చేయడము, ఎంపీలను కలవడం, ప్రధానమంత్రులను కలవడం, తర్వాత కొంతకాలం తర్వాత బీసీ రాజ్యాధికార సమితి ఏర్పాటు చేసి ఫౌండర్గా, ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. మీ అందరికీ సుపరిచితుడు మరి అన్న దాసు సురేష్ అన్న మన పిఎంఆర్ టీవీలో ఉన్నాడు. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మైపాల్ భాయ్. అన్న ఎట్లా ఉన్నారు అన్న? అందరికీ నమస్తే. బాగున్నా మైపాల్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఛానల్. ఇప్పుడు మరి మొత్తం ఇదైతే మరి రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, గతంలో కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, అది రావులు, ఇది రెడ్లు. మరి ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఒకసారి ప్లే చేద్దాం, మీరు చూసిన తర్వాత మీరు కామెంట్ చేస్తున్నా. అంటే మళ్ళీ మనం అథెంటిక్గా మాట్లాడాలి. ఈయన భాస్కర్ రెడ్డి అని గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు. భాస్కర్ రెడ్డి పెద్ద, అంటే ఏమంటారు, కబ్జా కోరు, దొంగ, ఇసుక దొంగ అని ఎంత మంచి. ఇప్పుడైతే నవ్వుకుతున్నారు. అసలు ఆయనకు ఒక ఆనందం వేరే ఉంది. టీం అంతా ఆయనకు ఈయన శాలువ, ఆయనకు శాలువ కప్పుతున్నారు. ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈయన భాస్కర్ రెడ్డి, ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి, ఈయన రేవంత్ రెడ్డి. మరి ఏమంటారు, ఎట్లా అనిపిస్తుంది రెడ్ల అదంతా చూస్తే? అంతే, నాకు తెలిసి 90% రెడ్లే ఉంటుంటారు. మీరు ఒక బీసీ రాజ్యాధికార సమితి కాబట్టి ఒక బీసీ నాయకుడుగా మరి ఏం చెప్తారు? మీకు సంతోషంగా ఉందా ఈ రెడ్లంతా ఒక దగ్గర అవ్వడం, పోలరైజ్ అవ్వడం? లేదు, అది కాదు, మనం మాట్లాడదాం. అయితే ప్రధానంగా ఏంటంటే అనేక సంవత్సరాలుగా కూడా మన సోదరుడు మైపాల్ రెడ్డి గారు, మైపాల్ యాదవ్ గారు అనేక సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన్ని నిలుస్తూ అనేక విషయాలను కూడా ప్రజల ముందు తీసుకుని వచ్చేసి అనేక కార్యక్రమాల ద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూ ఇప్పుడు పిఎంఆర్ ఛానల్ ద్వారా మనందరూ కూడా అందుబాటులోకి వచ్చారు. ఇప్పుడు పబ్లిక్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమం లోపల తన ఒక దీక్షలాగా చేపట్టినటువంటి మన సోదరులు మైపాల్ యాదవ్ గారి ఒక ఛానల్, పిఎంఆర్ ఛానల్కి మన మిత్రులు, సోదరులు, అదే రకంగా మన అభిమానులందరూ కూడా దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, అదే రకంగా తను నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను మన వాళ్ళందరూ కూడా షేర్ చేసి కొంత భావజాల వ్యాప్తి కూడా చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా మన సోదరులు మైపాల్ గారిని కూడా కోరుతున్న విషయం ఏంటంటే, 77 సంవత్సరాల నుంచి కూడా అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు ఈ దేశం లోపల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేటటువంటి చందంగానే ఉన్నాయి. అయితే ఈ రోజు చదువుకున్నటువంటి మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు అన్ని విషయాల మీద అవగాహన ఉన్నా కూడా రాణించలేకపోవడానికి కానీ, ఇంకా మనం వెనుకబడిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ దేశం లోపల నేటికి కూడా ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా కొనసాగుతూ ఉన్నది, ఇన్జస్టిస్ అనేది ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఈ అంశం మీదనే ఈ రోజు ఏంటంటే రాజకీయాలు కూడా మారినాయి. ఈ అంశం టాపిక్ మీద వెళ్దాం. మీరు సబ్జెక్టు 1 hour 2 hour అయినా మాట్లాడగలుగుతారు అణగారిన వర్గాల గురించి, బీసీలు. ఈ పోచారం శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డి గారు స్వాగతించడాన్ని, కాంగ్రెస్లోకి తీసుకోవడానికి మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ దీని మీద రైట్. ఇప్పుడు మనం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావద్దు, వారితో పాటు ఏంటంటే ఇంకొక 4-5 ఎమ్మెల్యేలు కూడా ఇంకా క్యూలో ఉన్నటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది, తెలుసు మనకు. అది ఇది కాకుండా ఏంటంటే దాదాపు ఆపరేషన్ ఆగస్ట్ ద్వారా ఇంకో 18 మంది నుంచి 20 మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లోకి తీసుకొని రావాలంటే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు మనకు సమాచారం ఉన్నది. 4-5 డౌట్ ఉన్న పేర్లు ఏమేమి చెప్పగలుగుతారా? మనకు ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ప్రకాష్ గౌడ్ గారు. అంతకుముందు ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే తను రావడానికి సిద్ధంగా ఉండే.
ఉండే, బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళని ఆపడం జరిగింది. వారితో పాటు ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం చెప్పడం కరెక్ట్ డౌట్ ఉన్నారు. అంటే రెడీగా మాత్రం దాదాపు 5 ఉన్నారు. 5గురిలో ఏంటంటే రెండు పేర్లు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత అదే రకంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా లైన్ లో ఉన్నటువంటి విధంగా ఉన్నది. సో మొత్తానికి ఏంటంటే 20 మంది రెడ్డి కూడా వెళ్ళిపోతుందాం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రెడ్డిసే కదా. శ్రీనివాస్ రెడ్డి కూడా గతంలో తిట్టుకున్నారు. అదే సుధీర్ రెడ్డి మీద కూడా డౌట్ ఉంది అందరికి. గతంలో కలిసి ఉన్న వాళ్ళే కదా. సుధీర్ రెడ్డి కూడా ఈ మధ్య ఏంటంటే కొంత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పార్టీల మార్పుకు కానీ చేరికలకు కానీ కారణాలు ఏంటిది అనేది మనం విశ్లేషించాలి. కారణాలు ఏంటిది అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ యొక్క ప్రజల యొక్క తీర్పు ఏదైతుందో ఆ ప్రజల యొక్క తీర్పు అనేది అస్పష్టంగా ఉండడం, అదేవిధంగా ఏంటంటే కొంత బీజేపీ బలపడడం, కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి ఏంటంటే కొంచెం సీట్లు పెరిగినా కూడా ఆశించిన మేరకు వెళ్తుంటే ఫలితాలు రాకపోవడం. గతంలో 4 వచ్చిండే కాంగ్రెస్, ఇప్పుడు 8 వచ్చినాయి. మరి ప్రెసే కదా, ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో 3 ఉండే. ఇప్పుడు ఏంటంటే దాదాపు 8కి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఉన్నదంటే ఏంటంటే మీకు యంత్రాంగం చేతిలో ఉంటుంది, మీకు వనరులు చేతిలో ఉంటాయి, మీకు మీడియా సంస్థ చేతిలో ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉన్నా కూడా. అండ్ దట్టు ఏంటంటే 14 సీట్లు మేము సంపాదిస్తామని చెప్పేసి చెప్పింది కదా. అంటే బీజేపీ క్యాడర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాడర్ లేని పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. క్యాడర్ ఉండి అధికారం ఉండి ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకేమో వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక రకమైన చర్చ కానీ అంతర్మదనం అనేది స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. మీరు కనుక గమనించేది ఉంటే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా మన కర్ణాటక రాష్ట్రము, అదే రకంగా మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరాంచల్, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత మన తెలంగాణలో కూడా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేర్చింది. అంటే ప్రధానంగా ఏంటంటే దీనికి గల కారణాన్ని కనుక్కోవడానికి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నెక్స్ట్ ఇంకొక 4.5 సంవత్సరాలు కూడా కొనసాగాలి అంటే ఇది స్టేబుల్గా ఉండాలి. ఇది స్టేబుల్గా ఉండాలంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 44లో కనీసానికి ఒక 2 ఎమ్మెల్యేలను కనుక పక్కకు జరిపినా కూడా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది కదా. కాబట్టి దీన్ని స్టెబిలైజ్ చేయాలంటే ఏం చేయాలంటే దీనికి బలాన్ని చేకూర్చాల్సిన అవసరం ఉన్నది. ఈ బలాన్ని చేకూర్చే కార్యక్రమం లోపల ఏంటంటే ఈ మిగతా పార్టీల నుంచి ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చాలంటే ఒక యోచన జరుగుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మన జాతీయ స్థాయి రాజకీయాలు చూసినా కూడా అక్కడ కూడా కాంగ్రెస్ అంతకుముందు ఉన్నటువంటి 54-55 స్థానాల నుంచి 99 స్థానాలకు ఎగబాకింది. అంటే కాంగ్రెస్ జాతీయ వ్యాప్తంగా కొంత డెవలప్మెంట్ అయినటువంటి విధంగా మనకు స్పష్టంగా ఊపడుతుంది. దీనికి గల కారణం ఏంటంటే ఇది బీజేపీ చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనము మోడీ గారి పరిపాలన చూసేది ఉంటే రక్షణ విభాగంలో కానీ అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొంత మౌలిక సదుపాయాలు కావచ్చు, డెవలప్మెంట్ అనేటటువంటి ఆర్థికపరమైన అంశాల పరంగా చూసినా కూడా బీజేపీ హయాం లోపల చాలా చాలా వేగవంతమైన అభివృద్ధి జరిగింది. ఎందుకంటే మన రక్షణ ఇప్పుడు విదేశాలు అంతకుముందు ఆర్టికల్ 370 రద్దు చేయడం కానీ, ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం కానీ, లేకపోతే రామమందిర నిర్మాణం కానీ, అంటే ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి నిర్ణయాలు తీసుకోలేనటువంటి వాటిని మోడీ ప్రభుత్వం లోపల మనం చాలా సున్నితమైనటువంటి అంశాలను కూడా చాలా చక్కగా వాటిని అడ్జస్ట్ చేయగలిగింది, వాటిని నిర్ణయించగలిగింది, వాటిని సమర్థంగా వాటిని ఎగ్జిక్యూట్ చేయగలిగింది. కాకపోతే ఇదే సమయం లోపల ఏంటంటే బీజేపీ పార్టీ మీద పడిన పెద్ద అభియోగం ఏంటంటే కేవలం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ఉంటూ ఏదైతే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయి మన దేశం లోపల ఏంటంటే నవరత్న కంపెనీలు, మహారత్న కంపెనీస్ ఉంటాయి అన్నట్టు. ఈ నవరత్న కంపెనీలు, మహారత్న కంపెనీస్ లో ఏంటంటే ఇవన్నీ కూడా పబ్లిక్ సంబంధించిన కంపెనీస్. ఇప్పుడు మనకు రిజర్వేషన్ రావాలంటే ఏంటంటే ప్రభుత్వ సంస్థలనే మనకు రిజర్వేషన్లు వస్తాయి. ఇప్పుడు మీ మహారత్న, నవరత్న కంపెనీలను మీరు కనుక ప్రైవేటైజ్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి వనరులను కానీ లేకపోతే వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేది రిజర్వేషన్ ఎగిరిపోతాయి. అదేవిధంగా యూనివర్సిటీని కూడా ప్రైవేటైజ్ చేయడం కానీ, ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొని రావడం కానీ, అంటే అవకాశాలు మన వర్గాలకు దూరం అవుతున్నాయనేటువంటి ఒక ఆలోచనతో ఏంటంటే వాళ్ళు తెలంగాణ విషయం కాదు, తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి అంటే దానికి కారణాలు అనేకం ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా 240 సీట్లు వచ్చినాయి. 240 సీట్లు ఇప్పుడు ఇలా వచ్చింది జస్ట్ 99. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ. లేదు, మీరు కాంగ్రెస్ పార్టీని 99 వచ్చాయని చెప్పి చూడదు. ఇంకొక 50 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశం లోపల అధికారం చేపట్టేది. అయితే ఈ 99 వచ్చినాయి కానీ ఇంకొక 50 సీట్లు ఎక్కడ పోయినాయి అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం అనేది చర్చ చేస్తాను. మనం ఇది మాట్లాడదాం. ఇప్పుడు ఇంకేం జరగబోతుంది పరిణామాలు? మరి రేవంత్ రెడ్డి గతంలో కూడా పార్టీ రాజీనామా చేయకుండా పార్టీ మారిన రాళ్లతో కొట్టాలి, ఉరిది సంపాలి అన్నాడు. మరి ఇలా మీకు ఒకప్పుడు దగ్గర వ్యక్తి, మీరు గతంలో
గంటల తరబడి ఢిల్లీలో కలిసి తెలంగాణ గురించి డిస్కస్ చేసిన వ్యక్తి. మరి ఇప్పుడు సడన్గా ప్లేట్ ఫిరాయించడానికి మీరు ఎట్లా? ప్లేట్ ఫిరాయించడం కంటే కూడా ఇప్పుడు రాజకీయంగా అనలేదు, నేను చెప్పిన వాళ్ళైతే వాస్తవం అన్నీ కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు అనేక మందితో అనేక సందర్భాల్లో కూడా చాలా స్పష్టంగా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటంటే కొంత పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల ఏంటంటే తనకున్న షెడ్యూల్ వల్ల కొంత బిజీ ఉన్న విషయం వాస్తవమే. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ కావాలంటే ఆయన ఏంటంటే ఒక 20 సంవత్సరాలు ఒక యాక్టివ్ రాజకీయాలు ఉందామనుకుంటాను కాబట్టి, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉందామని అనుకుంటున్నాడు కాబట్టి అతను ఏంటంటే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈయన ఏంటంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సరిపోరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాను కూడా క్యాన్సిల్ చేయడం కోసమే కదా ఆయన చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా అదే పని చేసేసిందంటే ఆయన సీట్ ని సేవ్ చేసుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు పోచారం మీద గతంలో ఆయన బిజీ ఏందో నాకు అర్థం కాలేదు. ఆయన ఏమన్నంటే నేను దోతి కట్టుకున్నా నేను రైతులకు ప్రతీకని అంటాడు. పోచారం నువ్వు దోతి కట్టుకోవడమే మా గ్రాచారం లాగా మారింది. దోతి కట్టుకున్నోడల్లా రైతు కాదు. నువ్వు రైతు వేషం వేసుకున్నా మోసగాడివి. లాల్చి వేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ కాడు. దోతి కట్టుకున్న పోచారం కూడా రైతు కాదు, రైతు దోపిడీదారుడే. మరి దోపిడీదారుడు ఎట్లా తీసుకుంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మరి నిజంగా దోపిడీదారుడు పక్కన ఉన్నాడు. దోపిడీదారుని తీసుకుపోయి జైల్లో వేయాల్సింది కాంగ్రెస్ పార్టీలో వేస్తే ఈయనకుండే క్రెడిబిలిటీ. దోపిడీదారు అందరికంటే పెద్ద దోపిడీదారుడు కేసీఆర్ ఉన్నారు కదా, కేసీఆర్ మీద దృష్టి అంతా పెడుతున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ ని డౌన్ చేయడం కోసం కేసీఆర్ ని తీసుకొని పోయి లోపల నాకెందుకో డౌట్ ఏమొస్తుంది తెలుసా, కేసీఆర్ కండువ కట్టిన ఆశ్చర్యపోయిన అవసరం లేదనిపిస్తుంది. అంటే రాజకీయాలలో ఏది జరిగినా కూడా దోపిడీదారుడు అన్నాడు, ఈయన కండువ కప్పిండు. దానం నాగేందర్ పంజాగుట్టలో బీడీలు అమ్ముకునేటప్పుడు ఆయనకు కప్పిండు. పట్నం మహేందర్ రెడ్డి పెద్ద రౌడీ అన్నాడు, ఆయనకు కాకపోయిండు. కడియం శ్రీగారిని తిట్టిండు, ఈయనకు కప్పిండు. రేపు కేసీఆర్ నేను 6th సెన్స్ అయితే పక్కా చెప్తున్నానంటే కేసీఆర్ మరీ పీకల మీదకి వచ్చి అందరు వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురే ఉన్నారు అనుకుందాం. నాకు డౌట్ వస్తుంది. సోనియా గాంధీ ఈడ టార్చ్ ఊరికి తిట్టుడో కేసులు పెట్టుడో గుంజుకపోవడో చేస్తే నాకు కూడా కండు వేసేయండి. నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని పుట్టినా. ఇప్పుడు ఈయన పోచారం ఏమంటుండంటే నా పుట్టుకనే కాంగ్రెస్లో పుట్టుక, నేను మళ్ళీ నా సొంత పుట్టుకు వచ్చిన అంటాడు. సేమ్ కేసీఆర్ కూడా నా పుట్టుకనే కాంగ్రెస్, నా అన్న కాంగ్రెస్, నేను కాంగ్రెస్, మదన్ మోహన్ కాంగ్రెస్, నేను కూడా జాయిన్ అయితే ఆశ్చర్యపోనే అవసరం ఉందంట రాజకీయాలు లేదంటే. వాస్తవం ఏంటంటే కేసీఆర్ మొన్నటిసారి ఎలక్షన్ లోపల ఓడిపోయిన తర్వాత ఏంటంటే కొంత కాంగ్రెస్ కు అనుబంధంగా ఉందామని చెప్పేసి అని కూడా ప్రయత్నాలు చేసినట్టు కొంత వినికిడి అయితే ఉన్నది. అయితే ఆ యొక్క సందర్భం లోపల ఏంటంటే కొంత ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి లీడర్షిప్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఏంటంటే దాన్ని నివారించలు అనేటటువంటి ఒక సబ్జెక్ట్ కూడా బయటకు వచ్చింది. అంతే, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు మన వైఎస్ షర్మిల గారు ఉన్నారు. వైఎస్ షర్మిల గారు ఏంటంటే తెలంగాణ లోపల అనేక ఉద్యమాలు చేసి ఉన్నారు. అయితే ఆ సమయం లోపల కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ పార్టీ నాయకులు ఎవరైనా సాయం చేసిన అంటే ఎవరు సాయం చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆమె ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఏంటంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటంటే ఆమెకు మద్దతు ప్రకటించడం మొదలుపెట్టిండు. ఎందుకు అట్లా చేయడానికి కారణం ఏంటంటే ఆ తను ఇక్కడ ఉండేది ఉంటే వైఎస్ దాదాపు ఒక పెద్ద చాలా బలమైనటువంటి ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇక్కడ ఆమె పెత్తనం చెలాయించే అవకాశం ఉంటుంది, ఇక్కడ వీళ్ళ అవకాశాలకు అడ్డుపడుతుంది అనేటటువంటి ఆలోచనతో ఏంటంటే అందరూ కూడా సాయాన్ని నిరాకరణ చేసేది. కానీ ఈమె పోయి కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పనిచేసేది ఉంటే వీళ్ళకేమి ఇబ్బంది కాదు కదా. కాబట్టి ఏంటంటే సహజంగా సాయం చేసి ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా అంతే కదా. కేసీఆర్ ఉన్న ఫలంగా కనుక కాంగ్రెస్ లో మెరిచిన కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తాను గతంలో అన్నాడు, తెలంగాణ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడు. నేను అప్పుడు అన్నా ఇక 10 ఏళ్ళు అనుభవించడం విలీనం చేస్తాను అనుకో. నాకు తెలిసి రేవంత్ రెడ్డి కేసీఆర్ హక్ చేసుకున్న ఆశ్చర్యపోయిన అవసరం లేదు. రాజకీయాలలో నితీష్ కుమార్ ఉన్నాడు. నితీష్ కుమార్ ఏంటంటే అంతకుముందు బీజేపీని వ్యతిరేకించి బయటకు వచ్చిన వ్యక్తి మళ్ళీ పోయి బీజేపీతోని చేతులు కలిపిండు కదా. కాబట్టి రాజకీయాలలో ఏంటంటే శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు. కాకపోతే నేనేమంటున్నా అంటే ఈ రోజు రాజకీయాలు ఎట్లా మారుతున్నాయి అంటే అనివార్యత అనేది ఏర్పడుతుంది. ఏదైతే సోషల్ జస్టిస్ అనేటువంటి అంశాన్ని తీసుకుంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పటి వరకు 77 సంవత్సరాల నుంచి వెళ్ళి దూరం ఉంచబడినటువంటి వర్గాలు ఏమున్నాయంటే 86 వర్గాలు బీసీ వర్గాలే ఉన్నాయి. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ఈ బీసీ వర్గాలు
నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. ఇవాళ దేశం లోపల ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే సోషల్ జస్టిస్. ఇవాళ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని నిలదీసినటువంటి విధానాలు ఇప్పుడు ఏంటంటే దేశం లోపల కానీ రాష్ట్రం లోపల వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ సందర్భాన్ని ఏంటంటే మన బీసీలు కానీ తెలంగాణలో అయితే ఏంటంటే ఉద్యమకారులు కానీ దీనికి రైట్ టైం అంటే క్యాచ్ చేసుకోవడానికి రైట్ టైం, ఎందుకంటే ఉంది 100%. మీరు చెప్పిన దాని ప్రకారం ఖతం అయిపోతుందా? ఎట్లా ఉంది? బీఆర్ఎస్ వీక్ అయితే అవుతుంది. బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోకపోవడానికి గల కారణం ఏంటిది అంటే ఏదైతే నమ్మకం ఉన్నది కదా, నమ్మకం అనేది ఒకసారి పబ్లిక్ కి పోయిన తర్వాత తిరిగి దాన్ని రీగెయిన్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ప్రజలే తప్పు చేసిరు అంటారు కదా వీళ్ళు, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రజలే తప్పు చేసిరు, ఇప్పుడు బాధపడుతురట. అంటే ఏరు కోరి మొగని వేసుకుంటే ఎగిరెగిరి తన్నిండి అంటుండ్రు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చెప్తూ మేము మంచిగా పాలిచ్చే బర్రెను వదులుకున్నారు. ఇప్పుడు పాలిచ్చిందంటే కేసీఆర్ స్వయంగా ఇచ్చింది కాదు కదా. కేసీఆర్ ఏంటంటే ఇప్పుడు మనం కట్టే పన్నుల నుంచి దగ్గర డబ్బులు తీసుకొని మనకు ఇచ్చిందే తప్పించి ఆయన ఇంటెలిజెన్స్ ఇచ్చింది కాదు కదా. పైపెచ్చు ఏంటంటే ఎందుకు ఆయనకు అంత ఆస్తులు పెరిగిపోయినాయి. వాళ్ళ మనోడి గుడి ఇప్పుడు ఏంటంటే ఎకరాల 36 ఎకరాల భూమి వచ్చింది. 19 ఏళ్ళ పోరాడు ఇప్పటిదాకా జాబ్ కి అప్లికేషన్ చేయలే, వ్యాపారం చేయలే, 36 ఎకరాల భూమి మనకెందుకు వస్తారు? ఇక్కడ రూమ్ రెంట్ కట్టడానికి, ఆఫీస్ రెంట్ కట్టడానికి కష్టం ఉంది. ఇప్పుడు కేటీఆర్ కూడా ఏమిటంటే నా కూతురు భార్యనే నా మీద ఆధారపడుతుంది, నా కొడుకు ఆధారపడలేదని పెట్టిండు. నీ మీద ఆధారపడనోడు 36 ఎకరాలు ఎట్లా కొన్నాడు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్. సరే ఇప్పుడు నీ మీద నీ కొడుకు ఆధారపడలేదు కరెక్ట్, మరి నీ కొడుకు మీద ఆధారపడడం కూడా చూపిస్తావా? మరి 36 ఎకరాలు పెళ్లి కాకముందే ఆయన మీద ఆధారపడ్డారు కూడా ఉంటారా? అవును. అంతా కూడా విచిత్రం. ఇది ఏంటంటే పబ్లిక్ ని వీళ్ళంతా మరి ఇప్పుడు మేనేజ్మెంట్ లో మీ అందరూ కూడా ఎవరు చెప్తున్నా రాజకీయాలు ఏ రకంగా ఉంటాయంటే రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ కూడా అర్థం చేసుకోవాలి. కన్విన్స్, కన్ఫ్యూజ్, చీట్. ఎప్పుడైతే పబ్లిక్ ని కన్విన్స్ చేయగలిగేటటువంటి అంటే ఒప్పించగలిగేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కన్విన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు రాష్ట్రం లోపల డబ్బు లేదు కాబట్టి ఈ యొక్క డబ్బును ఏదైతే అవసరం ఉన్నటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇతరత్ర నిరుద్యోగ భృతి కావచ్చు, ఇలా ఏ రకమైనటువంటి అవసరాలు తీర్చడానికైనా కావాల్సినటువంటి డబ్బు లేకపోవడం వల్ల కన్ఫ్యూజ్ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి అవపడతా ఉంది. కానీ అంత డబ్బు ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా చాలా డబ్బు అంటారు. పోచారం దగ్గర డబ్బులు ఉన్నాయి అంటారు, దానం నాగేందర్ దగ్గర అయితే ఫుల్ ఉన్నాయి. వీళ్ళు మంచికి 5 కోట్లు ఇచ్చిన ఫుల్ డబ్బులు అయితే. ఇప్పుడు అదే రేపు పొద్దున ఏమైందంటే మనం వరదలు వచ్చినప్పుడు మనం ప్రభుత్వానికి సహాయ నిధి ఏర్పాటు చేస్తాం కదా, అట్నే రేపు పొద్దున రైతులు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రైతులకు అంటే రైతు బంధు వచ్చినప్పుడు మాత్రం ముందుండి నిలబడి తీసుకుంటారు. మరి అదే రైతులకు రుణమాఫీ చేద్దాంరా బాబు అంటే మాత్రం ఇవ్వచ్చు కదా. దగ్గర బోళ్ళంత డబ్బు ఉంటుందట. 10 కోట్లు రాసిచ్చి మంచిగా ఎమ్మెల్యేలకు అందరు ఎవడైతే డబ్బు ఉన్నారో, జానారెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ కూడా అన్న ఆటో వాళ్ళు చచ్చిపోతే పరామర్శించి వస్తారు కానీ ముందుకు ముందే ఎంతమంది ఆటోలు ఉన్నారో వాళ్ళకి మంచికో 2 లక్షలు ఇస్తే ఒక్కళ్ళు చచ్చిపోరన్న. అంటే కష్టాలలో ఉన్న వాళ్ళు ఇప్పుడు జిల్లాకు 50 మంది 100 మంది బాగా కష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ అఫీషియల్ గానే 1000 కోట్ల ఫండ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఫండ్ చచ్చిపోయిన తర్వాత కాదన్నా, చచ్చిపోయిన తర్వాత 1 లక్ష ఇచ్చి వస్తారు. చూసిన 1-2 దగ్గర వాళ్ళు బతుకున్నప్పుడు ఇస్తే చచ్చిపోడు కదా, 6-7 లక్షలు ముందే ఇస్తే అవసరం తీర్చే అంటే వీళ్ళు కావాలి, వాళ్ళు చచ్చిపోవాలి, వీళ్ళు పరామర్శించి ఇచ్చి రావాలన్నట్టే. అంటే వీళ్ళు కూడా దాన్ని కూడా ప్రతి దాన్ని కూడా రాజకీయంగా అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తప్పించి ఇండియాకు పట్టినటువంటి దరిద్రం ఏంటంటే సమస్యను రాజకీయంగా వాడుకుంటారు తప్పించి సమస్యను పరిష్కరించే రాజకీయాలు ఇండియాలో లేవు. ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా కూడా సమస్యను పరిష్కరించే రాజకీయాలు ఉంటాయి. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఇంగ్లాండ్, అమెరికా, కెనడా, ఏ దేశం తీసుకున్నా కూడా సమస్యను పరిష్కరించే విధంగా రాజకీయాలు ఉంటాయి. కానీ ఇండియాలో ఏమవుతుందంటే వీరి రాజకీయ అవకాశం కోసమే సమస్యలు సృష్టిస్తూ ఉంటారు అన్నట్టు. నిరుద్యోగులు ఇందిరా పార్క్ పోయి గెల్లు సీను, మరి అప్పుడు చేసినప్పుడు ఎందుకు రాలేదు? కాదు, వాళ్ళు అందరు కూర్చున్నారు, వీళ్ళు చేసిన మోసానికి కూడా కూర్చున్నారు. జీవో పార్టీ 6 తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ సంతాపం చేసి సంతాప సభ పెట్టినట్టు ఈ గురుకులకు రిక్రూట్మెంట్ చేయకుండా ఆపిందే కేసీఆర్. ఇప్పుడు ఆయన ఏమంటారు, మేము జాబులు ఇచ్చినా మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన అంటారు. అది కూడా వాళ్ళ నింపేస్తే అయిపో కదా. ఎవడన్నాడు ఇవాళ ఆపింది ఎవడు, ముళ్ళగడ్డ పెట్టి పొడిచింది ఎవడు, గ్రూప్స్ కు జాబ్స్ పెంచాలంటారు. మీరే పెంచితే అయిపోతుండే కదా. మీరు అధికారం ఉన్నప్పుడేమో పెంచమంటే పెంచలేదు, పేపర్లు అమ్ముకోకంటే పేపర్లు అమ్ముకున్నది వాళ్ళే.
మళ్ళా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే నాకు విచిత్రం అనిపించుడన్న మీకేమనిపిస్తుంది? సంపినోడే సంతాప సభ పెట్టినట్టు ఇంకేంది ఇక. ఇప్పుడు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు అనేక విషయాలు కూడా మనం చెప్పినాం. ఇప్పుడు కార్పొరేషన్ ఉన్నాయి, ఫెడరేషన్ ఉన్నాయి, పాలక మండలి ఉండేనా? ఇప్పుడు 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు కదా. గ్రామ పంచాయతీలకు కానీ లేకపోతే అక్కడ సహకార సంఘాలకు ఎప్పుడు ఎన్నికలు పెట్టగా చూసినాం మనం. సహకార సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు ఫెడరేషన్ ఉన్నాయి, సహకార సంఘాలు ఉన్నాయి. వాటికి ఎన్నికలు పెట్టిల్లా? అసలు బీసీ లీడర్షిప్ డెవలప్ చేసిల్లా? కార్పొరేషన్ ఇప్పుడు బీసీ ఉద్యమం చేస్తారు. ఇది బీసీ అంటే గుర్తొచ్చింది, బీసీలో రిజర్వేషన్ తగ్గించింది బీఆర్ఎస్ కదా. ఇప్పుడు 18% తగ్గించింది, తర్వాత 23% మున్సిపాలిటీ తగ్గించింది బీఆర్ఎస్ కదా. ఉన్నదాన్ని తగ్గించి మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే నువ్వు తగ్గిస్తావు, నీకు చిత్తశుద్ధి ఉండదు, నీకు ఏ విధమైనటువంటి ఆలోచన ఉండదు, నువ్వు తగ్గిస్తావు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నీ అధికార దాహం కోసం ఏంటంటే మళ్ళీ నువ్వు పెంచాలని చెప్పి మళ్ళీ బీసీ ఉద్యమాలు వీడే చేస్తుడు, నిరుద్యోగుల ఉద్యమాలు వీడే చేస్తుడు. అంతే. మళ్ళీ ఇలా బాల్కా సుమన్ గెలిచిన ఇట్లా ఇలా పోచారం ఇంటికి పోయి కారు గడ్డం అంటారు. అడ్డం పడుతున్నావు అంటే ఇది అనైతికమంటారు. కరెక్ట్. ఎర్రబెల్లి దయాకర్ రావు మరి ఆ రోజు పోయి టీడీపీ పార్టీ నుంచి అంతమంది ఎమ్మెల్యే ముందుకొచ్చినప్పుడు ఎందుకు అడ్డం మరి ఎందుకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 89 మంది, 63 ఎక్కడ, 85 ఎక్కడ, దాదాపు 20-25 మందిని లాగేది కదా వీళ్ళు. సరే లాగినప్పుడు మరి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఎందుకు పోయి వాళ్ళని అడ్డం పడలేదు? ఇప్పుడు వరంగల్లో కూడా ఆయన ప్రెస్ మీట్ పెడితే ఆరు రమేష్ గుంజుకపోయారు ఇంటికి. మనది సోమవారం, మందిది మంగళవారం అన్నట్టున్నది. బాలకసుమని ఏమంటాడు, ఇది అనైతికం, తప్పు. సరే అనైతికం అనేది నిజమే అయ్యేది ఉంటే మీరు అంతకుముందు మీరు గుంజుకొచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు మీరు వాళ్ళని సస్పెండ్ చేయలేదు? ఎందుకు మన రీఎలక్షన్ పెట్టలేదు? ఎందుకు వాళ్ళు రాజీనామా చేయించాల్సి ఉంటుంది కదా. నువ్వు రాజీనామా చేయించకుండా నువ్వు కొనసాగినా అంటే నీకు అర్థం కావట్లేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళకని చూస్తే ఎట్లా జరుగుతుంది మరి ఏంటో ఇప్పుడు అరే ఇప్పుడు రాజకీయాలలో నైతిక విలువలు తగ్గించేసిళ్ళు, ప్లస్ ఏంటంటే విలువలు లేనటువంటి రాజకీయాలను నడుపుతా ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు ఆదర్శవంతంగా నువ్వు నీతివంతంగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి చెప్పడానికి సాధ్యం ఉంటుంది, చెప్పినా కూడా వినేటటువంటి అవకాశం ఉంటుంది. నువ్వే చక్కగా లేకుండా, నీ విధానమే చక్కగా లేకుండా, నువ్వు అసలు ఏమాత్రం కూడా ఏంటంటే ఎవరి అభిప్రాయాలను లెక్క చేయకుండా నా చేతిలో లాఠీ ఉంది, ఇష్టం ఉన్నట్టు ఆడతా అని చెప్పేసానంటే ఒకనొక టైంలో వాని చేతి కూడా లాఠీ పోతుంది కదా. పోయినప్పుడు మరి నువ్వు కూడా వంగి లొంగి ఉండాలి కదా. కారు కట్టమంటున్నాను ఇట్లా ఎవరు చేయాలి ఇప్పటిదాకా? ఎందుకంటే వీళ్ళతోని కొన్ని రహస్యమైనటువంటి పనులు కానీ భూములు కానీ ఇంకేమైనా విషయాలు ఉన్నట్టున్నది. మనోడు ఇక్కడ వెళ్ళిపోయేది ఇప్పుడు ఎందుకు ఎక్కువైతుందంటే పంచుకోవడం ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పవర్ లో ఉన్నప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా కూడా పంచుకోవడం ఎక్కువైపోయింది కాబట్టి కొంత బినామీలు అయి ఉంటారు నాకు తెలిసి. వీళ్ళ బినామీలు అయి ఉంటారు, వెళ్ళిపోయేది ఉంటే సమస్య అవుతుంది కదా. హైలైట్ ఏం తెలుసు, ఇక్కడ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలే కారు కట్టమంటారు. ఒక్క వెలమైన ఒక రెడ్డి అయినా పనిలే. శ్రీనివాస్ యాదవ్, బాల్కా సుమన్ ఎస్సీ, వీళ్ళు పోయి కారు కట్టమంటారు. నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు సమాజంలో అంత ఇంత పేరు సంపాదించి ఒక స్థాయికి వచ్చినటువంటి ఇటువంటి ఎదిగినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా కొంచెం కళ్ళు తెలిసి ఆలోచించాలి. మీరు అగ్రవర్ణాలు వేస్తున్నటువంటి ట్రాప్ లోపల పడకుండా కొంచెం ఓపెన్ మైండ్ తో ఆలోచించి మన వర్గాలకు ఆదర్శప్రాయంగా ఉండాలి తప్పించి ఆడ ఏది చెప్తే అది తీసుకుని పోయి చేసేస్తా అంటే ఏంటంటే కూర్చో అంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడుతుర్రు, అసలు అడ్డుకోమంటే అడ్డుకుంటారు. కానీ విచక్షణ అనేది ఇది లేక కాదు, కానీ కొంచెం ఏంటంటే స్వార్థం కావచ్చు, లొంగిపోయేటటువంటి గుణం కావచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఒక స్థాయికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని సమాజం గౌరవించింది కాబట్టి మీకు అవకాశం కూడా కల్పించింది కాబట్టి ఏంటంటే మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తప్పించి మీరు చిన్న చిన్న ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా అటువంటి సమస్యల గురించి మీరు ఆలోచించండి, విచారించండి. ఇటువంటి దిగజారేటటువంటి ప్రయత్నాలు స్పీకర్ మాజీ స్పీకర్ ఈయననే 10 మందికి చెప్పేటోడు ఈయననే పార్టీ మారుతున్నాడు అంటే నేను అనేది ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ అవునన్నా కాదన్నా రాజ్యాంగం రాసేటప్పుడు స్ట్రిక్ట్ గా రాయలే. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాజ్యాంగ నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరూ కనుక అసలు పార్టీ మారడం అనే కాన్సెప్ట్ ఉండదు. ఒకవేళ అట్లా పోతన్నా దాన్ని గవర్నరు నంబర్గా యాక్సెప్ట్ చెయ్యరు, అసలు అది రూలే లేదనేది గట్టిగా పెట్టుంటే అయిపో. ఇప్పుడు మన రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చింది. రాజ్యాంగం లోపల దృఢమైన రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం అంటే 2 రకాలు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దృఢమైన రాజ్యాంగం అంటే ఏంటంటే అమెరికన్ రాజ్యాంగం, దాన్ని అంత ఈజీగా మార్చడానికి ఉండదు. అదృఢమైన రాజ్యాంగం అంటే ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళ రాజ్యాంగం అన్నట్టు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇండియా ఏంటంటే అదృఢకు సంబంధించిన సమ్మిళితం అన్నట్టు. ఇదేమైందంటే ఒక్కోసారి కదిలించే అవకాశం ఉంటుంది. ఇటువంటి వెసులుబాటు ఉన్నది కాబట్టి, లోటుపాటు ఉన్నది కాబట్టి పోతున్నా. మీరు అన్నట్టు అందరు పోతారు, లాస్ట్ కు మిగిలేది ఆ నలుగురే. కేసీరావు, హరీష్ రావు, కేటీ రావు, కవితారావు, ఈ నలుగురు తప్ప
ఆ నలుగురే మిగులుతారు. అంటే కేసీఆర్ని ఎత్తుకపోవడానికి సంతోషరావేమో, కేసీఆర్ను రాజకీయ పాడే కట్టి ఈ ఆ నలుగురే మోసుకపోయి అడ్డాడన్న బొందల గడ్డలో పడేసి వస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నారు స్టార్టింగ్లో తాను నేర్పిన విద్య కదా నీరజాక్ష అంటే అంటే రాయలసీమలో చెరుపకు చెడవరు అంటే రాయలసీమలో కూడా గొడ్డలు పట్టినోడు గొడ్డలకే బలవుతాడు అన్నట్టు. అంతే కదా, గొడ్డలు పట్టినోడు గొడ్డలకే బలవుతాడు అంటారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఏంటంటే ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డికి కూడా జరుగుతారేమో. నెక్స్ట్ నేనేమంటున్నా అంటే చెరపకుర చెడు అనేటటువంటిది ఎవరికైనా అదే వర్తిస్తుంది. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి విషయం లోపల ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. తక్కువ ఏజ్ లోపల ఒక మంచి అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రికి ఏంటంటే అద్భుతమైన అవకాశం వచ్చింది. కాబట్టి తెలంగాణలో రాజకీయాలను రీడిఫైన్ చేసేటటువంటి అవకాశం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎటువంటి విధానాలు అవలంబిస్తారనేటటువంటిది ఏంటంటే ప్రజలు చాలా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీరేంటంటే మీరు ఒక స్థిరమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలను ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే ఏంటంటే నేనేమంటున్నా ఒక్కదాంతో కాదు, కాకపోతే ఏంటంటే పబ్లిక్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా అందులో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉంటుండే. మొన్నటిసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఏంటంటే ఒక 3 టికెట్లు మాత్రమే బీసీలకు ఇవ్వడం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం జరిగినటువంటి విధంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంతకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ 6గురికి, బీజేపీ పార్టీ 5గురికి అవకాశం ఇచ్చింది బీసీలకు. అదే సమయం లోపల బీసీలకు కూడా కొంచెం పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వాల్సి ఉండే. రెండోది ఏంటంటే రిజర్వేషన్ పెంపు చేస్తామని చెప్పేసి అన్నారు కదా, దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పి 42% కాకపోయేది ఉంటే ఎంతో అంత మీరు చేస్తారని చెప్పేసి అనేది ఉంటే, మీకు ఏదైతే సాధ్యం కాదు హానెస్ట్ ఒప్పుకునేది ఉంటే పబ్లిక్ తప్పకుండా చేరదీస్తారు. అంతేగాని ఏంటంటే మనం గెలవడం కోసం హామీలు బాగా ఇచ్చేసి చేయకపోయేసరికి ఏంటంటే అది కొంచెం మనకు ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి జగన్ పట్టిన గతే పట్టే ఛాన్స్ ఉందా? జగన్ ఎన్నో చేసినా సిద్ధం 175 170 వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు వై నాట్ 190. మీరు ప్రతి ప్రభుత్వం కూడా కంపల్సరీ కొత్త స్కీమ్స్తోనే వస్తుంది. కొత్త రకాలైనటువంటి అవసరాలను తీర్చుకుంటూ స్కీమ్లకు పేర్లు పెట్టుకుంటూ వస్తుంది. అయితే మనం గమనించేది ఉంటే ప్రభుత్వాలు ఎందుకు మారుతాయంటే కేవలం స్కీములు ఇస్తున్నాము, డబ్బులు ఇస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం కాబట్టి మేము ఓట్లు పడాలంటే ఆ రకంగా ఉండదు రాజకీయం. ₹1 కూడా వాళ్ళ సొంతం తీయదు. ఈయన రేవంత్ రెడ్డి నేను ₹1 కూడా ఈయన సొంతం కాదు, ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తున్నాం, వాళ్ళు మోసపోవాలనుకుంటే మేము మోసం చేస్తున్నాం. అయితే దీనికి ఏంటంటే దీనికి చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే మీకు రాజకీయాల మీద సరిగ్గా అవగాహన కలిగిన తర్వాత ఏంటంటే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే లేకపోతే పనిచేసినటువంటి వ్యక్తులను కానీ ఏంటంటే మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళ మనోభావాలను గౌరవించాలి. తెలంగాణకు మిగతా రాష్ట్రాలకు డిఫరెన్స్ ఏంటంటే తెలంగాణ లోపల ఆత్మగౌరవం ఎక్కువ. ఇది నిజాంలతోని ఇబ్బంది పడ్డటువంటి రాష్ట్రం, ఆంధ్ర పాలకులతోని ఇబ్బంది పడ్డటువంటి రాష్ట్రం. కానీ ఏదైనా కూడా ఎదుర్కొని తరిమి కొట్టి గెలిచింది అంటే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎదుర్కొన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను కానీ ప్రజలను కానీ తాయిలాలతోనూ పథకాలతో కనుక మీరు సన్నిహితం చేసుకుని దగ్గర చేసుకుంటూ ఉంటే అది ఒక్కటే సాధ్యమైనటువంటి పని కాదు. అది ఎవరైనా చేయాల్సిందే, ఏ ప్రభుత్వం వస్తే చేయాలి. దాంతోపాటు ఏంటంటే వాళ్ళని ఆత్మీయులుగా ట్రీట్ చేయడం, దాంతోపాటు ఏంటంటే వాళ్ళను దగ్గర తీసుకోవడం, దాంతో వాళ్ళ మనసుకు నచ్చినటువంటి విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకు మంచి కెరీర్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే ఇదే విధంగా కనుక కొనసాగి ఎవరిని పడితే వాళ్ళను ఒక బేసిస్ లేకుండా కనుక పోయేది ఉంటే కొంత ఇబ్బంది కూడా అయ్యేటటువంటి అవకాశం ఉండదు. రైట్ అన్న. ఇక మరి కేసీఆర్కి ఏం చెప్తారు? ఇది అనైతికం, మేము కోర్టుకు వెళ్తాం, సుప్రీం కోర్టుకు వెళ్తాం అని కూడా ఆల్రెడీ మొన్న అన్నారు. ఎవరు? కేసీఆర్ అన్నాడు. అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి కాదు, కడియం శ్రీ గారి గురించి, రంజిత్ రెడ్డి గురించి, ఇక అందరి మీద పోతాం, 6 నెలల్లో కొట్టేపిస్తాం, మేము అంతు చూస్తాం అన్నట్టు కూడా అన్నారు లాస్ట్ ఫైనల్ గా. ఇప్పుడు అదే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు అంటే మొన్నసారి ఏంటంటే మన జ్యుడిషియల్ కమిషన్ ఒకటి పడింది, ఇది మన నరసింహారెడ్డి గారి యొక్క జ్యుడిషియల్ కమిషన్ విద్యుత్ పడింది. దాన్ని కూడా ఏంటంటే నేను వ్యతిరేకిస్తున్నా, ఇది కరెక్ట్ కాదు, సమంజసం కాదని చెప్పారు. నేను ఏమంటున్నా అంటే మన ప్రజాస్వామ్యం ఎస్పెషల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా చెప్పదలుచుకున్నా కూడా కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే కేసీఆర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే పార్టీలు ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో పార్టీ ఫిరాయింపుల చట్టానికి తగ్గట్టు నేను దాన్ని చెల్లకుండా నేను చేస్తా, ఎన్నిక మళ్ళీ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాను కదా. ఆ రకంగా అప్పీల్ చేసుకోవచ్చు, ఆయన అడ్డుకోవడానికి కానీ ఆపడానికి ఎవరు లేరు, ఆయన ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ మరి నువ్వేం చేసినావు, నీ హయాం లోపల నువ్వేం చేసినావు అనే దాన్ని కూడా ఆ రోజు అడుగుతారు కదా. అడిగినప్పుడు ఇప్పుడు ఏ కేసు కానీ మనకు కోర్టుకు పోయింది అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి అన్నట్టు. అంటే ఆ ఎవిడెన్సెస్ అనేటివి మనం చూపించినప్పుడు ఏంటంటే జడ్జి ఏం చేస్తారంటే ఎవిడెన్స్ ఆధారంగా తీర్పిస్తాడు.
మరి నీ హయాం లోపల 10 సంవత్సరాల కాలం లోపల నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని ఎవిడెన్స్లో పెడతారు కదా. ఇప్పుడు మరి చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతాను కేసీఆర్? అపోజిట్ అడ్వకేట్ అవన్నీ తీసుకొని పెడతాడు కదా. నువ్వు 5 చూపిస్తే వాళ్ళు 50 మందిని చూపిస్తారు కదా. కాదైనా మళ్ళా వైసీపీ వాళ్ళను, సిపిఐ వాళ్ళను, సిపిఎం వాళ్ళను, టీడీపీ వాళ్ళను, కాంగ్రెస్ అసలు ఏ పార్టీ వాళ్ళను, బతకరించాడు? బిఎస్పీ వాళ్ళను, అసలు ఇండిపెండెంట్ అసలు ప్రతిపక్షం ఉన్నదా? అవును, ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండు కదా ఏ పార్టీకి. విలీనం చేసుకున్నాడు. అంటే ఆడింది ఆట పాడింది పాట. నేను మాట్లాడినా అంటే అసెంబ్లీ ఇంకెవడు మాట్లాడదు. అంటే ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వ్యక్తులు స్వయంగా అనుభవిస్తారు. అసలు కాదని నాకు అనిపిస్తుంది. మనందరూ భవిష్యత్తులో మనం యుద్ధం కూడా చేయాలి. ఇట్లాంటి బేసిక్ ఎథికల్ మోరల్స్ కూడా లేకుండా పక్తు రాజకీయం చేసేటోళ్లకు కఠినమైన శిక్షలు రావాల్సిందే. ఇట్లాంటి క్రిమినల్స్ సొసైటీలో కూడా అవసరం లేదన్నా. ఇప్పుడు దాని అవసరం లేదంటే ఏ దేశంలో లేదు ఇట్లా. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఈ పార్టీ గెలిచి అధికారం వచ్చిన కాబట్టి ఇటు చంపడు ఉండదు. ఇవన్నీ అక్కడ అటే ఇక్కడ ఇటే. అమెరికాలో రిపబ్లిక్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ ఇట్లా తీసుకోవడం ఉండదు. ఇదేం తీసుకోవడం అని ఇక్కడ అక్కడ ఇప్పుడు ఈ దొంగ మంచోడు అవుతాడా, ఈ మంచోడు దొంగ అవుతాడా? అసలు వీళ్ళు సొసైటీకి ఏం నేర్పుతున్నారు? మీరు గమనించేది ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ బాధ్యతను మర్చిపోతున్నాయి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకులను తయారు చేయాలి, నాయకులను తయారు చేసి ప్రొడక్షన్ యూనిట్ లాగా ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ పార్టీలకు నాయకులను తయారు చేసి ఓపిక లేదు, టైము లేదు. అందుకని ఏంటంటే ఎవడు వీళ్ళు ఊర్లలో వీళ్ళ వల్ల ఏమైతుందంటే పార్టీ ఫిరాయింపుల చట్టం బలంగా రాకపోతే ఉన్నోడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నియోజకవర్గం ఏమైతుందంటే అక్కడ అన్ని గ్రిప్ వచ్చేస్తుంది. పోలీసు వాడు వీడు ఆధీనంలో ఉంటాడు, ఎంఆర్ఓలు వీళ్ళు ఆధీనంలో ఉంటారు, రెవెన్యూ ఆధీనంలో ఉంటది, రౌడీలు వీళ్ళు ఆధీనంలో ఉంటారు. వీళ్ళ ఇసుక అమ్ముకోవచ్చు, మట్టి అమ్ముకోవచ్చు, కబ్జాలు చేయొచ్చు, రౌడీజం చేయొచ్చు అనేది పాతకపోయేది. కంట్రోల్ అదే ఫిరాయింపులు అటు ఎక్కడోడు అక్కడ ఉంటే అది ఎంత బాగుంటుంది. ఒకటి. రెండోది మనం భవిష్యత్తులో వేయాల్సిందంటే ప్రతి ఒక్కడికి 2 సార్ల కంటే ఎక్కువ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏమన్నా కానీ. ఎందుకన్నా ఇప్పుడు ఆయన కాళ్ళు నడవరాదు, మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకొని మరీ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. అంటే 70 ఏళ్ళ పైన. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే నేను ఏమంటున్నా అంటే మనం ఇవన్నీ పనిచేయాలి. మన దేశానికి మిగతా దేశాలకు అంటే అభివృద్ధి చెందిన దేశాలకు మనకు డిఫరెన్స్ ఏంటంటే అనేక రకాలైనటువంటి ఒక ప్రక్షాళన కానీ లేకపోతే ఒక రకమైనటువంటి చేంజెస్ అనేవి డెవలప్డ్ కంట్రీస్ లో ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్ రాసింది అట్లనే ఉంటుందా అన్న? మారుతున్న కాలంతో మారాలి. రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో మనం సవరించుకోవడానికి అవకాశం ఆ సవరణ ప్రకారం మనం చేసుకున్నాం. 124, 120 సవరణలు చేసినాం మనం. అదే దానికి ఏం ప్రాబ్లం లేదు. అయితే ఏమైతుందంటే నువ్వు అన్నట్టు ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే 2 సార్లు మాత్రమే పోటీ చేసే అవకాశం అన్నారు కదా, మంచి సబ్జెక్ట్ అది. రెండోది ఏంటంటే ఆ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా లాంటి దేశాల లోపల అక్కడ ఏంటంటే వరుసగా 2 సార్లు 3 సార్లు కనుక ఓటు వేయకపోతే వాడిని సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు రేపు పొద్దున ఎలక్షన్ లో కూడా పోటీ చేసినా కూడా మనం పోయి బతిలాడాలి ఓటర్ని బతిలాడాలి. మనకి డబ్బులు ఇస్తే కానీ ఓటేసే పరిస్థితి లేదు. డబ్బులు వచ్చినాయా లేదా అని చెప్పేసి సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేసి అప్పుడు వస్తే పోయి క్యూలో నిలబడతా ఉన్నారు. అట్లా కాదు. ఏం చేయాలంటే భారతీయులలో కూడా ఇండియన్స్ కూడా ఓటర్స్ లో 2 సార్లు లేదా 3 సార్లు వరుస కనుక ఓటు వేయకపోయేది వాళ్ళ సిటిజన్షిప్ కూడా క్యాన్సిల్ చేసేటటువంటి విధంగా రావాలి. అన్ని పార్టీలు ఒప్పుకోవాలి, దీనికి ఒప్పుకోవాలి. రేషన్ కార్డు చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు చేయాలి. ఓటు అయ్యాడకపోవడం బాధ్యత కదా, సామాజిక బాధ్యత. మీరు చెప్పింది కూడా కరెక్ట్. కానీ ఇంకొక సిటిజన్ అడుగుతాడు, నేను మీకు అడుగుతున్నా, మేము ఓటేసినామన్నా పలానోడికి ఓటేస్తే ఈ పార్టీలు ఉంటాడు అనేసి ఆ పార్టీకి చెప్పండి, మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? దీన్ని ఫస్ట్ ఏసీ సెకండ్ ఇచ్చేయాలి. ఇప్పుడు పోచారంకు బీఆర్ఎస్ కూడా వేసిండు అన్న, వీడు బీఆర్ఎస్ లో ఉంటాడని వేసిండు. వీడు కాంగ్రెస్ కంటే కప్పుకుంటే 2 లక్షల మంది క్యూలో నిలబడి ఓటేసి అంటే పిచ్చోళ్ళని చేసినట్టుగా. ఇప్పుడు నిజామాబాద్ ఉన్నాడు, ఆ ఊరికి పోయి వేసి రావాలి, హైదరాబాద్ లో ఉన్నాడు రావాలి, బెంగళూరులో ఉన్నాడు రావాలి, ఢిల్లీలో ఉన్నాడు కూడా చోటు వేసిపోయి అంటే అన్ని ఖర్చు అయినాయి. ఆ రోజు కూలి పని వాడు సాఫ్ట్వేర్ వాడు వ్యవసాయం పని పోకుండా లైన్ లో నిలబడితే కొన్ని కోట్ల ఎలక్షన్ కమిషన్ ఇదంతా బాక్సులు లెక్క పెట్టడం ఇంత చేస్తే సింపుల్ గా పార్టీ కండు వేసుకున్నారు ఈ క్రిమినల్స్. మరి మీరు ఓటేసినోడు కూడా రెస్పాన్సిబిలిటీ అనే చట్టం ఉండాలి కదా. ఓటేసినోడికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వీడు పార్టీ మారకుండా ఫస్ట్ పార్టీ ఫిరాయింపులు చేసి మీరు అన్న సిటిజన్షిప్ కూడా 3 సార్లు లేకపోతే అని చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఏమైతుందంటే వాళ్ళకి బాధ్యత ఇవ్వాలి కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం ఎన్నుకున్న వ్యక్తిని కాల్ ఆఫ్ అంటే దాన్ని దించేటటువంటి హక్కు కూడా మనకు ఉన్నది. అదే విధంగా ఏంటంటే 2 సార్లు 3 సార్లు లేకపోతే ఇంకోటి ఆన్లైన్ ఓటింగ్ కూడా ఆప్షన్ ఇవ్వాలి. ఓటీపీ పాస్వర్డ్ అవన్నీ ఆప్షన్స్ ఇచ్చినా దానికంటే ముందు మాత్రం వాడు ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో ఉండేది వచ్చినాకనే ఇది రావాలి. లేకపోతే ఏమైందంటే నువ్వు ఇది తీసుకొచ్చి అది లేకపోతే
ప్రాబ్లం అయితే నువ్వు అటు చెప్పిన తర్వాత ఓటుకు విలువేముంది అంటున్నాను నేను. కరెక్ట్ నువ్వు ఈ పాలన ఇప్పుడు ఇంత కష్టపడి ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు సింపుల్ గా అంటే కాదు పార్టీ మారి ప్యాంట్ షర్ట్ మార్చుకున్నంత సింపుల్ గా 5 నిమిషాలలో మార్చేస్తే ఇప్పుడు 5 నిమిషాల కోసం ఇప్పుడు మొన్నటిదాకా గులాబీ కండువ ఉండే సింపుల్ గా ఇప్పుడు కాంగ్రెస్ కండువకు వచ్చేసింది. అంటే నువ్వు అది పబ్లిక్ ని అంటే ఇప్పుడు చేసినట్టుగా ఈ పబ్లిక్ ని మిస్యూజ్ ఫూల్స్ చేస్తున్నారు. చేసినట్టుగా పబ్లిక్ ఫూల్స్, పబ్లిక్ డబ్బు, పబ్లిక్ ఎమోషన్, పబ్లిక్ జ్ఞానము, పబ్లిక్ సమయం, ఎలక్షన్ కమిషన్ కూడా చీట్ చేసినట్టే. అసలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు కదా ఇట్లాంటి పొలిటికల్ లీడర్లు. దేశాన్ని ఏం బాగు చేస్తారన్న పక్తు రాజకీయ నాయకులు. మన భవిష్యత్తులో బీసీ ఉద్యమాలతో పాటు వీటిపైన నేను మళ్ళీ ఒక విషయం మీకు చెప్పే విషయం ఏంటంటే, ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర కూడా మాకు నిరుద్యోగులం, మాకు ఉద్యోగాలు రావట్లేదు అనేటటువంటి ఆలోచన చేయడం కానీ, ఏదైతే అజిటేషన్ చేసే వాళ్ళందరూ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు నిరుద్యోగులు కాదు, మీరు రాజకీయ ఉద్యోగులుగా మారండి. మీరందరూ రాజకీయాలకు రాకుండా ప్రతి ఒక్కరు ఎవ్వడికి కూడా బాధ్యత లేదు. ఎవ్వడు రాజకీయాలకు రాడు. రాజకీయాలు అంటే బురద అంటారు. మరి బురదలకు రాకుండా బురదలను ఎట్లా మీరు క్లీన్ చేస్తారు? అరే రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే మీలాంటి వాళ్ళు రావాలి కదా. మీరు నిరుద్యోగులు అని చెప్పేసి ఎందుకు అనుకుంటారు? అసలు మీరు రాజకీయ ఉద్యోగాలు చేపట్టండి, రాజకీయ నాయకులుగా మీరు తయారు కండి బాసు. ఎందుకు మీరు ఎంతసేపు ఏంటంటే వాడేంది చేసేది? మనం చేయలేమా? మనం చేసుకోలేమా? ఈ రోజు మీరే కనుక రాజకీయ నాయకులుగా ఉండేది ఉంటే రేపు ఇటువంటి పరిస్థితి రాకపోయేది కదా. ఎందుకు రాజకీయాన్ని ఎంచుకోవట్లేదు? 70-80 ఏళ్ళు ఉన్న వయసులో ఆయన నడవరాదు, ఆయన చేస్తాడు రాజకీయం. 25 ఏళ్ళు ఉన్నటువంటి మీరు లేడీ లెక్క ఉరకగలుగుతారు, మీరు చిరుతపుల్ లెక్క వేటాడగలుగుతారు. మీరెందుకు రాజకీయాలు చేయరండి? అరే గాడిదికి గడ్డేస్తారు, గుర్రాన్ని ఉరకమంటారు. ఎట్లా ఉరుకుతుంది? నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా కూడా ఉరికే గుర్రాలకు మీరు మేతేయడం నేర్చుకోండి ప్రజలు. అదే రకంగా నిరుద్యోగులు కూడా దయచేసి నిరుత్సాహపడకుండా మీరు కూడా తప్పకుండా రాజకీయం అనేటటువంటి క్షేత్రం లోపల మీ ఉద్యోగాలను వెతుక్కోండి అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే భయపడుతూ పోతే ఈ వ్యవస్థ మారదు, ఎదురించితేనే మనకు వ్యవస్థ మారుతుంది తప్పకుండా. ఇదండి దాసు సురేష్ అన్నతో సంచలన ప్రోగ్రాం. విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలు ఆలోచించాలి, రాజకీయ సంస్కరణల కోసం రావాలి. ప్రతిసారి దొంగలను మనము ఉద్యోగాలు అడుక్కున్న రోజులు పార్టీలు మారుకుంటా అన్ని పార్టీలు మనల్ని మోసం చేస్తున్నాయి. కాబట్టి అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఖచ్చితంగా చట్టం తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటేసేటట్టు కూడా చట్టం తీసుకురావాలి. ఈ రెండింటిపైన మనం భవిష్యత్తులో పెద్ద మొత్తంలో కొట్లాడాలి. దాంతోపాటు బీసీ ఉద్యమాలు అన్నలాంటి చేస్తూ ఉన్నారు. మరి చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. చిన్న విషయం ఏంటంటే, రాష్ట్రం లోపల ఇప్పుడు ఏదైనా రాజకీయ ఏకీకరణ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీని మొత్తమైన భూస్థాపితం చేసి కాంగ్రెస్, బీజేపీ రావడానికి చేయడం జరుగుతుంది ఒకటైతే, ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేటివ్ రాజకీయాలకు కూడా తెరదీస్తూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ రాజకీయాలు అంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కూడా తెలంగాణలో బాగా వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో పాటు అసలైనటువంటి ఉద్యమకారులు కానీ లేదా అసలైన మేధావులు, అసలైన తెలంగాణ వాదులు ఇంకొక పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అదో మరో ఎంఐఎం పార్టీ లాగా వీళ్ళు 7-8 సీట్లకు ట్రై చేస్తారేమో. మహాకూటమి ఇప్పుడు వాళ్ళు టీడీపీ ఛాన్స్ ఉంది, జనసేన ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మీరు హైదరాబాద్ చుట్టూ. నేనేమంటున్నా అంటే రాజకీయాలను మన చుట్టూ తిప్పుకునేటటువంటి తెలివిని మన నిరుద్యోగులు కానీ మన యువత కానీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఓట్లన్నీ వీళ్ళకి వేసేసరికి పోల్డర్ వేసేసరికి ఏంటంటే వాళ్ళకి మన అవసరం ఏర్పడట్లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాజకీయ అనిశ్చితి మన రాష్ట్రంలో దేశం ఏర్పడుతుంది కాబట్టి యువత బీసీలు అందరూ కలవాలంటారు. యువత బీసీలు కలిసి రాజకీయాలకు రావాలి. ఇప్పుడు రాజకీయాలకు వస్తే ఏమైందంటే రాజకీయాల అనిశ్చితి అనేది ఉన్నది కదా. ఆ అనిశ్చితి నేనేమంటున్నా, ఒక్కరు చేసినటువంటి మిస్టేక్ వల్ల జాతి మొత్తాన్ని మనం మిస్టేక్ చేసినట్టు ఆపాదించాము. ఒకరు ఏంటంటే వాళ్ళ యొక్క అవసరాల రీత్యా చేసి ఉండొచ్చు, కానీ అందరిని అట్లా అనలేం కదా. ఇప్పుడు ఎవరో ఒక విలేకరి తప్పు చేసినని చెప్పేసి మనం మైపాల్ ఇంత కష్టపడుతున్నాం, మైపాల్ని మనం తప్పు పడతామా? ఎవరో తప్పు చేసినని చెప్పేసి దాసు సురేష్ 10 ఏళ్ళు ఉద్యోగం వదులుకొని అమ్మను అమ్ముడు పోను నేను ఐపీఎస్ అన్నా నార్మల్ వ్యక్తి కాదు కదా. ఏమంటున్నా అంటే ఎవరన్నా అటువంటి మాటలు చెప్తున్నారంటే వాళ్ళు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉంటున్నట్టే. నిజంగా మీకు నిజాయితీ ఉండేది మీ వల్ల అయిన పని చేయండి. మీకు ఎత్తుకోలేని కొండలు ఎత్తుకోమని చెప్పి ఎవరు అనట్లేదు కదా, సాధ్యమైన పనే చేయండి. ఇప్పుడు గతంలో నేనే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, అవినీతి చేసింది అన్నాడు. ఇప్పుడు ఆమె అన్యాయంగా అరెస్ట్ చేసి కుట్ర చేసారు అంటాడు. ఇట్లా మాట్లాడేటోళ్ళ వల్ల మనలాంటి వాళ్ళ మీద కూడా విశ్వాసం. రాజకీయాలు చేయాలని అనుకున్నప్పుడు ఏంటంటే రాజకీయ క్షేత్రంలో మొదటి నుంచి ఉండడం కానీ ఎమోషన్స్ బహుజనుల కోసం చేస్తున్నాము. ఈ వర్గం డబ్బులు ఇవ్వండి, నోటేయండి. నువ్వు డబ్బులు ఎందుకు అడగాలి? మరి నువ్వు అమ్ముడు పోదాం అనుకున్నప్పుడు పబ్లిక్ నుంచి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు కదా. అడిగినావు అంటే తీసుకున్నావంటే
ఉండాలి. ఉన్నది. కానీ నేనేమంటున్నాను అంటే సరే ఇప్పుడు ఎవరో ఒకరు ఇప్పుడు విత్తనాలని మనం నాటినప్పుడు ఏంటంటే అన్ని విత్తనాలు ప్రొడక్టివ్ కావు, అన్ని విత్తనాలు పుచ్చిపోవు. ఏంటంటే ఒకటి గంట రెండు అవుతూ ఉంటాయి. అట్లా అని చెప్పి మనం నిరుత్సాహపడద్దు. యువకులు నిరుద్యోగులు మాత్రం తప్పకుండా రాజకీయాలకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి పోచారం శ్రీనివాసరెడ్డి మరి మోసగాడు అన్నాడు, దోపిడిదారుడు అన్నాడు, దొంగ అన్నాడు. ఆయనను ఇలా రేవంత్ రెడ్డి గారు ఇందులో వేసుకున్నాడు. మరి ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా, వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయినట్టేనా? ఇక ఇంకెంతమంది వాషింగ్ పౌడర్ నిర్మా అవుతారో చూడాలి. ఇది ఒక కాంగ్రెస్ని అనడం కాదండి, ఇది బీఆర్ఎస్ గతంలో చేసింది, టీడీపీ చేసింది, బీజేపీ చేసింది, వైసీపీ చేసింది, అన్ని పార్టీలు చేసినాయి. కాబట్టి ఈ వాషింగ్ పౌడర్ నిర్మా అంటే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒక తోడు దొంగల లెక్క తయారై వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ చిన్నాభిన్నం చేస్తూ ప్రజల ఓటేసిన దానికి విలువ లేకుండా మళ్ళీ ఇంకా ప్రజలనే ఉల్టా తిట్టడం. వాళ్ళు సారా కమ్ముడు పోతారని, డబ్బు కమ్ముడు పోతారని. మిమ్మల్ని ఎవర్రా అడిగింది? మీ ఇంటికి వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వు, సారా ఇవ్వు అనేవాడని అడిగిండా? మీరే మస్తికొచ్చి ఇస్తారు. మళ్ళీ వాడు ఎక్కడన్నా ఓటేసిన తర్వాత మీరే తిడతారు. ఇదంతా కూడా మారాలంటే యువత అంతా కూడా ఈ రాజకీయాల మీద ఆలోచించి అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినాతి కఠినం చేస్తూ ఎవడన్నా పార్టీ మారినా జాయిన్ చేసుకున్నా వాడికి ఉరిశిక్ష, వాడి కుటుంబ సభ్యులకు కూడా ఉరిశిక్ష వేసి వాడి ఆస్తులన్నీ జప్తు చేసుకోవాలి. ఆ రకమైన చట్టాలు వస్తే తప్ప పార్టీని సస్పెండ్ చేసే ఎందుకన్నా వీళ్ళు క్రిమినల్స్ అన్నా, టెర్రరిస్ట్ కనబడితే కాల్ చేసినట్టు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళని డిశ్చార్జ్ చేయాలని, డిస్మిస్ చేయాలంటే చేసి జైల్లో పెట్టండి. ఇట్లాంటి క్రిమినల్స్ పార్టీలను డీలిస్ట్ చేయాలి, ఆ పార్టీనే తీసిపడేయాలి, అంతే సరిపోతుంది. ఇట్లాంటి చేస్తే రేపు నీతిగా నిజాయితీగా పనిచేసే చదువుకున్నోడు వచ్చి ఈ దేశాన్ని బాగుపరుస్తారు. కానీ ఇక్కడికి వెళ్ళి వస్తాడు ఆ క్రిమినల్, అక్కడికి వెళ్ళి ఈ క్రిమినల్ పోతాడు, ఇంకెన్ని క్రిమినల్స్ వచ్చి జాయిన్ అయ్యేది ఉందో చూద్దాం. రానున్న 10 రోజులు చాలా ఇంపార్టెంట్ డేస్గా ఉంది. మనం మరొకసారి సురేష్ అని పిలిచి చేద్దాం. కానీ యువత మాత్రం మీరు సీరియస్గా ఆలోచించండి. ఈ దేశం మనది, సమాజం మనది, ఇది బాగుపడాలంటే ఇట్లాంటి క్రిమినల్స్తోని, ఈ ట్రెడిషనల్ పార్టీలు ఉన్న నాయకులతో, వీళ్ళు నాయకులు అంటే వీళ్ళు టెర్రరిస్టుల కంటే డేంజరు, చైనా పాకిస్తాన్ కంటే డేంజర్గా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు సామాజిక స్మగ్లర్లు. అప్పట్లో కంచాయిలే అన్నాడు, కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని. వాళ్ళు గారు అసలు. కానీ వీళ్ళు పొలిటికల్ లీడర్లే సామాజిక స్మగ్లర్లని మాకు అర్థమవుతుంది. ఈ స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే పార్టీలు మారేటోళ్ళు, రాజీనామా చేయకుండా మారేటోడు తీసుకునేటోళ్ళు, వీళ్ళు సామాజిక స్మగ్లర్లని మేము పిఎంఆర్ టీవీ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. వీళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ అడగాలి, ఎందుకయ్యా మీరు తీసుకుంటున్నారు, ఎందుకయ్యా నువ్వు వెళ్తున్నావు, మా డబ్బులు మాకు ఇచ్చేయి, మేము లైన్లో నిలబడ్డాం, ఓటేసినాం, మా డబ్బులు మా సమయాన్ని అని వీళ్ళని అడగాల్సిందిగా మేము యువతను కోరుకుంటూ భవిష్యత్తులో ఈ పార్టీ ఫిరాయింపుల మీద పెద్ద మొత్తంలో మనం ఉద్యమాలు చేద్దాం. పిఎంఆర్ టీవీని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.